ఈరోజు ముందు రామ్ చరణ్ గారికి ఉపాసన గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ ఇంటికి మహాలక్ష్మి పుట్టింది, లక్ష్మీదేవి వచ్చింది ఇంటికి. మంచి వాళ్ళకి మంచి జరుగుతుందని మెగా ఫ్యామిలీకి ఆమె ఎంతోమందికి చేసిన సాయం, ఎంతోమందిని ఆదరించినవి ఆమెకుంటే, అలాగే రామ్ చరణ్ గారికి కూడా ఆమెకు 10 రెట్లు ఇంకా 10 మందికి సాయం చేసే గుణం ఉంది కాబట్టి వాళ్ళకి మంచి జరగాలని, ఆ కుటుంబానికి మెగా ఫ్యామిలీ మంచి జరగాలని కోరుకుంటూ మా కుటుంబం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుణ్ణి చల్లగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారిది, దారుపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిది. పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడిగా అక్కడ ఏ ఏరియాకి ఆ ఏరియా లోకల్ వాళ్ళు ఆ ఇష్యూస్ ఇస్తారు. ఆ ఇష్యూస్ ప్రకారం ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళారు. దాంట్లో ఆయన కౌంటర్, వైసీపీ ఎమ్మెల్యేగా ఆయన కౌంటర్ ఆయన ఇచ్చారు. దాంట్లో నీకు ఎవరు కూడా దాంట్లో ఏం తప్పులేదు, ఎందుకంటే అధ్యక్షుడిగా ఆయన ఇచ్చారు, ఆయన వచ్చి వైసీపీ ఎమ్మెల్యేగా ఆయన ఇచ్చారు. అయితే ఆయన ఏంటంటే దాంట్లో కొన్ని మాటలు బాధాకరమైన విషయాలు ఉన్నాయి. ఏమిటంటే, ఒకటి, ఆయన నేను తలుచుకుంటే కాకినాడలో అడుగుపెట్టినవును, తలుచుకుంటే ఒక జెండా కట్టినవును అనేది అది అహంకారానికి తావుతీస్తుంది. కనుక దయచేసి ఒక్కసారి మీరే రియలైజ్ అవ్వండి, ఆలోచించండి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఎందుకంటే మాకు పవన్ కళ్యాణ్ గారిని మీరు ఆయన అన్నదానికి మీరు సమానం చెప్పింది బాగుంది, కానీ ఈ కాకినాడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకినాడ, మీరు కూడా కాకినాడకి ఎమ్మెల్యే కూడా. కనుక ఈ విధంగా మీరు ఉండకూడదండి ఒకటి. రెండోది, వ్యక్తిగతంగా ఆయన కోసం మీరు ఏదో డ్రగ్స్ తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి కోసం, ఇంకా ఎవరో మీకు చెప్పారని చెప్పాడు. నేను ఒకటే దాన్ని పూర్తిగా ఖండిస్తూ, ఆ చెప్పిన వాడు ఎవడైనా ఉంటే వాడిని తీసుకొచ్చి మీరు నిరూపించగలగండి. ఒకవేళ లేని పక్షాన ఆయనకి మీరు క్షమాపణ చెప్పండి. ఎందుకంటే ఆయన మాకు దాదాపు నేను 30 సంవత్సరాలు సినిమా ఫీల్డ్కి వచ్చింది, సినిమా ఫీల్డ్లో ఉన్నాం. ఆ టైప్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు కాదు. 10 మందికి హెల్ప్ చేసేవారే తప్ప ఇలా చిల్లర వేసాలు వేసే వ్యక్తి కాదు. మీరన్న మాటలో ఎవడో వాడు చెప్పింది తప్పుడు సమాచారం అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏంటో సినిమా ఇండస్ట్రీ ప్రతి ఒక్కరికి తెలుసు. కనుక మీరు ఏదైతే అభియోగం చేశారో ఆ అభియోగం మీరు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్తారని కోరుకుంటున్నాను. అలాగే ఎవరో లేడీస్ ఏదో మాట్లాడారు, పేర్లు కూడా ఎత్తట్లేదు నేను, లేడీస్ ఏదో మాట్లాడారు, వాళ్ళ అన్నీ కూడా ఉన్నాయి, అభియోగాలు ఉన్నాయంటున్నారు. నేనేమంటానంటే, అభియోగాలు ప్రతిదీ ఉంటుంది. పార్టీలో ఉన్నప్పుడు ఒక్కొక్కరి మీద ఒక్కొక్క మాటలు మాట్లాడతారు, ఇంకొకరి మీద ఇంకొకరు మాట్లాడతారు. సోషల్ మీడియాలో 100 వస్తాయి. ఇవన్నీ కూడా మన రాజకీయాల్లో ఉన్నాం. రాజకీయాల్లో మనం మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు మాట్లాడతారు. దానికోసం నేను వెళ్ళట్లేదు. కానీ ఏంటంటే, మనం మాట్లాడేటప్పుడు మీరు పార్టీ పరంగా మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళ పార్టీ పరంగా మాట్లాడుతున్నారు, తప్పలేదండి. ఈ విధంగా మీరు ఒక్కసారి ఆలోచించండి పెద్ద మనసు. ఎందుకంటే మీ ఫాదర్ కూడా తెలుసు, ఇప్పటి నుంచి కాదు, రైస్ మిల్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి, అలాగే ఒక ఎగ్జిక్యూటివ్గా ఉన్నప్పటి నుంచి మాకు కూడా తెలుసు. కాబట్టి మీరందరూ దయచేసి ఒక్కసారి మీరు రియలైజ్ అయ్యి ఒకసారి ఆలోచించండి అంతే. పార్టీల కోసం నేను మాట్లాడలేదు. మీ పార్టీ తరపు నుంచి మీరు సమానం చెప్తారు, ఆయన పార్టీ నుంచి ఆయన సమానం చెప్తారు. ఒకటి, ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమ నేతగా ఆయన అందరూ అభినందిస్తాం. ఆయనతో పాటు అడుగేసి 92 నుంచి ఆయన అడుగులు అడిగేసి మేము కాపు ఉద్యమంలోకి వచ్చి రావులపాలెం ఇష్యూ ఏదైతే ఫైలింగ్ జరిగిందో అక్కడి నుంచి నేను కానీ గుడివాడ అమర్నాథ్ గారి ఫాదర్ గుడివాడ గురునాథరావు గారు అవ్వచ్చు, ఈటీ విజయలక్ష్మి గారు అవ్వచ్చు, ఇంకా అక్కడ ఉన్న మొత్తం టోటల్గా రెడ్నాం సుధాకర్ అవ్వచ్చు, ఇంకా ఎంత మొత్తం విశాఖపట్నం నుంచి కాపు కమ్యూనిటీ ఎంతమంది ఉన్నాం అంతమంది కూడా వాళ్ళతో పాటు నేను కూడా రాధారంగం మిత్రమండి సిటీ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు విశాఖపట్నంలో మేము కూడా కాపు ఉద్యమం బీసీలో చేర్చాలని, బీసీలో వస్తే పిల్లలకి భవిష్యత్తు వస్తుందనే ఉద్దేశంతో ఆయన చేసిన ఉద్యమానికి మేమందరం మద్దతు ఇస్తూ ఇప్పుడు దాకా కూడా ఆయనకు మద్దతుగానే ఉన్నాం. అందరూ కాపులు అంటే కాపు ఉద్యమ నేత, పార్టీలకు అతీతం. ఒక డిఫరెంట్ పార్టీలో ఒక్కొక్కరు ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఒక పార్టీలో కాపులు సపోర్ట్ చేయొచ్చు, వైసీపీకి సపోర్ట్ చేయొచ్చు, టీడీపీకి సపోర్ట్ చేయొచ్చు, సో మెనీ పార్టీస్ సపోర్ట్ చేయొచ్చు. కానీ కులం కాడికి వచ్చేటప్పటికి అందరూ ఒకటే అవుతారు. కాపులు సీఎం అవ్వాలనేది కోరిక, అవుతే మంచిదే అందరూ. అది పవన్ కళ్యాణ్ గారు అవుతారా, చిరంజీవి గారు అవుతారు అనుకున్నాం. అలాగే దాసనాథ గారు అవుతారా, లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు అవుతారా, తోట త్రిమూర్తులు గారు అవుతారా, లేకపోతే ఎవరైనా కూడా సంతోషిస్తాం. ఎందుకంటే కాపులు సీఎం అవ్వాలని మా కోరిక. కనుక ఆ కోరికలో
ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చేస్తున్నప్పుడు మనకు ఆయన సీఎం అవ్వాలనే కోరుకుంటాం. ఆయన పార్టీ తరఫు నుంచి ఆయన మాట్లాడుతున్నారు తప్ప ఆయన ఎప్పుడు కూడా క్యాస్ట్ని లేకపోతే ఇంకొకటి వేసుకో. ఆయన ఒకటే చెప్పాడు, ఆ రోజు కూడా చెప్పారు, ఈ రోజు కూడా చెప్పారు. మీకు తుని సంఘటనలో జరిగినప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పాడు, నన్ను ఒక్కదానికి ఆపాదించకండి, నా అన్ని క్యాస్ట్లో వాళ్ళు నాకు అభిమానులు ఉన్నారు, అన్ని క్యాస్ట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్క కులానికి నన్ను ఆపాదించొద్దని ఆ రోజు కూడా ఆయన క్లియర్ కట్గా చెప్పారు. మళ్ళా కావాలంటే ఆ ప్రెస్ మీట్ రిపీట్ చేసుకోండి. ఇప్పుడు కూడా ఒకటే చెప్పారు, అన్ని కులాలకి నేను అందరూ అభిమానులు ఉన్నారు, నాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అందరూ నాకున్నారు, దయచేసి ఒక్క కులాన్ని నన్ను ఆపాదించొద్దని చెప్పారు. ఆయన ఆ రోజు అదే మాట చెప్పారు, ఈరోజు అదే మాట చెప్పారు. కనుక మనం ఆయన ఒక్క కులానికి ఆపాదించకుండా, కాకపోతే ఏంటంటే మన మనసులో మనకు ఉంటుంది, ఆయన కాపు నాయకుడు కాబట్టి మనం ఓన్ చేసుకుంటాం, ఆయన కాపు కాబట్టి. కనుక అలాంటి వ్యక్తి సీఎం అవ్వాలని కోరుకుంటాం. కనుక దయచేసి పెద్దలు ముద్రగడ పద్మనాభ గారు మరి ఏ విధంగా మరి ఆయన్ని కౌంటర్ ఇచ్చారు, కౌంటర్ చేస్తున్నారు. మరి ద్వారపూడి చంద్రశేఖర్ గారు కాపులకు సపోర్ట్ చేశారు, కాపు ఉద్యమాన్ని సపోర్ట్ చేశారు, రంగా గారు సపోర్ట్ చేశారు అంటున్నారు. మరి నాకైతే అర్థం కావట్లేదు, ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తున్నా. కనుక నేను కాపు ఉద్యమ నాయకుడిగా మీరు మాట్లాడారు కాబట్టి నేను ఖండిస్తున్నా తప్ప మీరు మామూలుగా వైసీపీ నాయకుడిగా మాట్లాడితే నేను ఖండించను. ఎందుకంటే అంబటి రాంబాబు గారు మాట్లాడారు, ఆయన కాపు, గురువారు అమర్నాథ్ గారు మాట్లాడారు, ఆయన కాపు, కానీ ఆయన అక్కడ పార్టీ తరఫు నుంచి మాట్లాడారు. కనుక మనలో మనం అంటే కులాన్ని తగ్గించుకోకూడదనే ఉద్దేశంతోనే నేను ముద్రగడ పద్మనాభం ఆయన పెద్దలు ఆయన విజ్ఞతగా ఆయన వదిలేస్తున్నా. ఇది పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు కరెక్టో కాదో అనేది ఆయనే తెలుసుకోవాలి. కాపు నాయకుడిగా నేను కాపు వ్యక్తిగా సీఎం అవ్వాలనే, కాపులు సీఎం అవ్వాలనే కోరుకుంటా. నేనేమి జగన్మోహన్ రెడ్డి గారి నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజశేఖర రెడ్డి గారు సానుభూతి, నేను రాజశేఖర రెడ్డి గారు ఫాలోవర్ని, నేను జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్కి సపోర్ట్ చేశాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా కింద నిన్న వాళ్ళు కరెక్ట్గా చేయకపోతే ఇప్పుడు మనం దాన్ని ఖండించక తప్పదుగా. ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి, కొన్ని విషయాలు 100% ఖండిస్తాం, తప్పదు. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఉంది, సినిమా ఫీల్డ్లో మాకు అన్యాయం జరుగుతుంది, మేము మొరపెట్టుకుంటున్నాం, ఎవరు పట్టించుకున్నప్పుడు 4 సంవత్సరాలు వచ్చేది గవర్నమెంట్ వస్తుంది, పట్టించుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేనేమంటున్నా, నేను జనసేన పార్టీకి సపోర్ట్ చేయట్లే, ఆయన కాపు వ్యక్తిగా సీఎం అవ్వాలని ఎప్పటి నుంచో కోరుకుంది. ఆ కోరిక వ్యక్తిగతంగా నాకు తప్పే ఉంటుంది దాంట్లోని. ఇప్పుడు నేను అంబటి రాంబాబు గారు నేను తప్పు పట్టట్లా, నేను గురువారు అమర్నాథ్ గారు తప్పు పట్టట్లా, నేను ఉద్యమ నాయకుడిగా ముద్రగడ పద్మనాభం గారు ఏ పార్టీకి ఆయన ఉద్యమం నేత, అందరు కాపులందరికీ ఉద్యమం ఆయన సారథ్యం వహించారు. ఆయన మన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం అనేది నాకు బాధ అనిపించింది. అది మేము అంటుంది అంతే. మేము ఇప్పుడు వైసీపీకి మేము సపోర్ట్ చేయలేదా, లేకపోతే జనసేనకి సపోర్ట్ చేయలేదు, వైసీపీకి సపోర్ట్ చేయలేదు. ఆయన చెప్పిన మాటలు నచ్చాయి, ఆయన చెప్తున్న రూట్ నచ్చింది. ఆయన ఏమన్నాడు, ఏమండి నాకు ఇంత సపోర్ట్ ఉంది, నాకు మీరు ఎమ్మెల్యేగా గెలిపించండి, నేను చేసి చూపిస్తాను అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తానని చెప్పారు. ఆ కింద ఉన్న నాయకులు అక్కడ లోకల్గా ఎవరికాలు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు దాంట్లో ఏముంటుంది, ఆయన చేస్తాను అంటున్నాడు కదా, దాంట్లో ఆయన కాపు వ్యక్తిగా సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం, తప్పేం లేదు దాంట్లో. నేను ఎప్పుడూ ఏ పార్టీలో చేరనండి, నేను పార్టీలో చేరితే కాంగ్రెస్లో చేరుతాను తప్ప నేను ఏ పార్టీలో చేరను. నేను పుట్టి నుంచి కాంగ్రెసే, మళ్ళీ చేరితే కాంగ్రెస్లో చేరుతాను తప్ప మళ్ళీ ఏ పార్టీకి చేరను. 2018 కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేశాను, అలాగే ఉన్నాను తప్ప ఏ పార్టీకి చేరను. నేను ఏ ఎమ్మెల్యేగా నించోను, ఏ ఎంపీగా నించోను, భవిష్యత్తులో కూడా రాజకీయాల్లో కూడా నేను పార్టీ నుంచి నించొని ఎలక్షన్లో నించోను. ఎందుకు లేదనుకుంటున్నారు? రేపు రావచ్చుగా. క్రియాశీలక ఎందుకు లేదు? దేశానికి రేపు రావాల్సింది కాంగ్రెస్ పార్టీయే, దేశానికి కావాల్సింది రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీయే. ఏపీలో ఎందుకు ఉండదు అనుకుంటారు? ఇంకా 3 నెలలు అన్నీ జరుగుతాయి అద్భుతాలు. ఏమేమి అద్భుతాలు జరుగుతాయి చూస్తారుగా. కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేద్దాం అనుకున్నా చాలామంది బంగాళాఖాతంలో వెళ్ళిపోయారు, కానీ ఏది అవ్వదండి. కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వం అయితే కంపల్సరీ ఉంటుంది. సార్, జనసేన పార్టీ ఇష్టం ఉన్న జనసేనలో జాయిన్ అవుతారు. నేను ఏంటంటే నాకు ఒకటేనండి, నేను ఏ పార్టీకి నాకు ఉన్నది తప్పు జరిగితే తప్పు అని చెప్తాను, అది కరెక్ట్ అయితే కరెక్ట్. ఇప్పుడు నేను మాట్లాడిన మాటల్లో నేను చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదో జార్పూర్ చంద్రశేఖర్ రెడ్డి గారు పొలిటికల్గా నేనేమి ఆయన్ని క్రిటిసైజ్ చేయట్లే. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడి నేను ఫస్ట్ నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ విషయాల్లో కానీ వ్యక్తిగతంగా వస్తే నేను ఎప్పుడు కూడా వైసీపీ అని కూడా వదలలేదు. ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా నేను వస్తే మాత్రం ఊరుకోను. నేనేమంటే మా సినిమా ఫీల్డ్కి మా హీరో ఆయన, మా సినిమా ఫీల్డ్కి మా హీరో. పార్టీలకు అత్యధికంగా పార్టీలకు మీరు ఏమంటున్నాను కదా, ఆయన వర్షన్ ఆయన చెప్తారు, మీ వర్షన్ మీరు చెప్పుకోండి. ఇది పార్టీస్ అండి. ఇక్కడ పార్టీలకు మనం మాట్లాడటానికి లేదు, ఎందుకంటే పార్టీలు ఆయన చెప్పేటప్పుడు ఆలో కూడా మాట్లాడతారు కదా,
దాంట్లో అంటే ఆయనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఎక్కడ రాంగ్ వచ్చిందో, ఎక్కడ తప్పు వచ్చిందో, ఆ వచ్చింది రాంగ్ అవ్వచ్చు. మాకు తెలుసు, మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు. మీరు సినిమా వాళ్ళే కదా. పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన మాట్లాడిన మాట కరెక్టా? పవన్ కళ్యాణ్ గారు మీద మాట్లాడిన మాట కరెక్టా? మీరు చెప్పండి పని కదా. ఇవన్నీ అందుకని సరే మేమేమంటున్నాం, మీకు చెప్పిన ఫీడ్బ్యాక్ కరెక్ట్ కాకపోవచ్చు, అది ఒక్కసారి రెక్టిఫై చేసుకొని ఒకసారి మీరు అది కాకపోతే క్షమాపణ చెప్పండి. మీరు అడిగారు, ఆయన లోకల్ ఇష్యూస్కి అవతరాలు చెప్పిన ఇష్యూసే ఆయన మాట్లాడతాడు. వచ్చిన దాంట్లో ఏమైనా తప్పు ఉందనుకోండి, మీరు ఆల్రెడీ కౌంటర్ ఇచ్చారు. ఇది తప్పలేదు. ఇది వ్యక్తిగతంగా ఉన్నవి మాత్రమే మాట్లాడుతున్నాను నేను. అది ఇప్పుడు అలాగే ముద్రగడ పద్మనాభం గారిది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను నేను. ఏ విషయాలు కూడా దార్పూర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక్కటి ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలు ఆయన ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేసుకొని ఒక్కసారి దాన్ని అవి కరెక్టో కాదో చూసుకొని అవతల చెప్పిన వాళ్ళు మీరు కరెక్ట్ అయితే నిరూపించలేకపోతే మీరు ఇమ్మీడియట్లీ దాన్ని వాపస్ తీసుకోండి. ఎందుకంటే ఒక వ్యక్తిత్వాన్ని మనం ఇంకో విధంగా మాట్లాడకూడదు. దయచేసి అదొక్కసారి పెద్దలు మీరు ఆలోచించండి. మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కనుక అదైపోయింది. ఇది విశాఖపట్నం ఎంవివి సత్యనారాయణ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను 45 రోజుల నుంచి బ్లాస్టింగ్ కడుగుతున్నా, సిటీలో 2000 కోట్ల ప్రాజెక్ట్ కడుతున్నాను. సార్ ఆ ప్రాజెక్టు 17/11/2021 జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అమిత్ షా గారికి అందరికీ రాశాను. ఆ ల్యాండ్ సిబిఎన్సి చర్చిది, బాప్టిస్ట్ చర్చ్ ల్యాండ్ వాళ్ళది. 1949లో ఆ ల్యాండ్ వెళ్తూ ఒక కమిటీ వేసి వాళ్ళు వెళ్ళారు. అది అమ్మటానికి లేదు, అది ఓన్లీ దాని మీద వచ్చిన ఆదాయాన్ని చర్చిలు డెవలపింగ్ మాత్రమే తీసుకోవాలి. దాని మీద ఆల్రెడీ ఈజ్ పెండింగ్ హైకోర్టు కేసెస్ అండ్ లోయర్ కోర్టు కేసెస్ అండ్ సుప్రీంకోర్టు కేసెస్. జిల్లా కలెక్టర్ గారికి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారికి చాలా క్లియర్గా ఇచ్చారు కోర్టు, ఈ ల్యాండ్ మీ ఆధీనంలో పెట్టుకోండి అని. ఆధీనంలో పెట్టుకోండి ఇచ్చిన కోర్టు తీర్పుని మీరు ఏ విధంగా పర్మిషన్లు ఇచ్చారు? ఆల్రెడీ ఒక టాన్ నెంబర్ ఉంది, ఒక పేరు మీద టాన్ నెంబర్ ఉండగా మళ్ళీ ఇంకొక పేరు మీద పర్మిషన్ ఎలాగిచ్చారు? ఆ పర్మిషన్లు ఇస్తూ రాత్రి మొత్తం టోటల్గా అక్కడ ఉన్న బంగ్లాని, లేడీస్ హాస్టల్ని అన్నీ కూడా డిస్మాంటిల్ చేసి మొత్తం ఖాళీ ల్యాండ్ ఉందని కోర్టులో చూపించారు. దాంట్లో మళ్ళీ మేము దాంట్లో మొత్తం గూగుల్ నుంచి ఫొటోస్ అన్ని తీసి మొత్తం టోటల్గా ఏమేమి ఉందో, ఎప్పుడెప్పుడు ఉన్నాయో ఇవన్నీ కూడా వచ్చిన టెక్నాలజీ బట్టి అదే కోర్టులో కూడా సబ్మిట్ చేసి ఇది పెండింగ్ కేసు. అలాంటి దానికి మళ్ళీ ఎంవివి గారు 2000 కోట్లు ఆయన ఎంపీ, అక్కడ మాలిని త్యాగరాజన్ గారి పేరు మీద అనేది ఉంది. మరి ఆయన ఎలాగ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఈ ప్రాజెక్ట్ ఎలాగ ఉందనేది ఒక్కసారి దయచేసి ఆ పర్మిషన్ వెరిఫై చేసి అది ఇమ్మీడియట్లీ చర్చ్కైనా గవర్నమెంట్కైనా హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తారని నేను సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు చెప్పాను. మళ్ళీ ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ ఈ ప్రాజెక్ట్ అనేది మొత్తం టోటల్గా చర్చుల కోసం ఇచ్చాపురం నుంచి అప్ టు ఒంగోలు దాకా సిబిఎన్సి చర్చెస్ సైట్స్ ఉన్నాయి, కొన్ని లక్షల కోట్లు. ఇవన్నీ కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడతారని మీరు దాన్ని ఒక్కసారి మీరు వెరిఫై చేసి ఎంక్వైరీ చేస్తారని నేను ఆశిస్తూ, మీకు పంపించిన లెటర్లో సిఎస్ గారికి పంపించారు, సిఎస్ గారు ఆల్రెడీ పంపించారు, కమిటీ వేశారు. లోకాయుక్తలో ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ మీద కూడా కేసు నడుస్తుంది హైదరాబాద్లో. దయచేసి మీరు ఒక్కసారి ఎంవివి సత్యనారాయణ గారి మీద ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఒక్కసారి పూర్తిగా ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో ఏం జరిగింది, ఇవన్నీ ఏం జరిగాయి అనేది ఒక్కసారి విశాఖపట్నంలో ఏం జరుగుతుంది, జీవీ గారు అవ్వచ్చు, ఎంవివి గారు అవ్వచ్చు. అంటే నేను ఇప్పుడు ఇది ఎత్తకపోదును, ఆయనే దాంట్లో 45 రోజులైంది నేను బ్లాస్టింగ్కి పెడితే ఇవ్వలేదు అన్నారు. ఆ చర్చ్ సైటు, ఆ డిస్ప్యూట్ సైటు ఎలా మీరు 2000 కోట్లు పెట్టి కడుతున్నారు? ఇన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి, కోర్టుల్లో కేసులు ఉన్నాయి. ఒక్కసారి దాన్ని వెరిఫై చేసి ఎంవివి గారు కూడా ఒక్కసారి మళ్ళీ అది ఎవరిదైనా తీసుకున్నారా లేకపోతే ఏంటంటే ఒక్కసారి మీరు వెరిఫై చేసుకుంటే సీఎం గారు కూడా దాన్ని పునరుపరిశీలించి ఆ పర్మిషన్లన్నీ సుజనా గారు ఇచ్చారు. సుజనా గారే మళ్ళీ క్యాన్సిలేషన్ పెట్టారు. ఎప్పుడైతే అన్నీ తెలిసిందో సుజనా గారే క్యాన్సిలేషన్ పెట్టారు. జీవీహెచ్ఎంసీ కమిషనర్ గారు ఆపి ఇంటికి ఆనుకొని సైట్ ఉంటుంది. ఇంట్లో నుంచి ఇలా లెగిసి చూస్తే కమిషనర్ గారు ఆ సైట్ కనబడుతుంటుంది. ఆ సైట్ ఎవరిది అంటే చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగింది అక్కడే కాబట్టి ఎవరిదంటే అది సిబిఎన్సి చర్చిదని చెప్తారు ఎవరైనా సరే. అలాంటిది అక్కడే 10 మీటర్లో ఇంకొక సైట్ ఉంది. అలా సో మెనీ సైట్స్ ఉన్న చర్చివి చాలామంది అన్యాక్రాంతం అయిపోయింది. విశాఖపట్నంలోనే కాదు, హెచ్చపట్ల అన్ని దగ్గర ఉన్నాయి. దయచేసి అవన్నీ కూడా సైట్లు కాపాడి అమ్మే రైట్ ఎవరికి లేదు. ఆ సిబిఎన్సి చర్చికి కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ హ్యాండ్ ఓవర్ చేసుకోమని నా విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే
ఆదిపురుషు సినిమాకి వెళ్ళిన వెంటనే 2 డేస్లో 6 షోలు పర్మిషన్ ఇచ్చి 450 రూపాయల టికెట్ పర్మిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆ నిర్మాత బాగుండాలి, సినిమా చూశారు, 450 రూపాయలు చెప్పినా బాగా వస్తున్నాయి కనుక నిర్మాతకు బాగుండాలని కోరుకుంటాం. అలాగే మేము 10 సంవత్సరాలు బట్టి మేము అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. సార్, చిన్న సినిమా నిర్మాతలు చచ్చిపోతున్నారు, చిన్న సినిమాలు చంపేశారు, చిన్న సినిమాలకు 5వ షో ఇవ్వండి. మీరు 5వ షో మాకు ఇస్తే మేము బతుకుతాము. 90% చిన్న సినిమాలే బతుకుతున్నారు, కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాం, ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ సీఎంలకి మీ కాళ్ళు పట్టుకుంటాం సార్, ప్లీజ్. మా నిర్మాతలు అందరూ తరపున నేను కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. మీకు దయచేసి మాకు 5వ షో 2.5 షో ఇమ్మని అడుగుతున్నాం. ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి, ఈ ఒక్కసారి ఈ జియో పాస్ చేస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. 3 రోజుల్లో మీకు సాధ్యమైంది, పర్మిషన్ సాధ్యమైంది. మీరు 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం 5వ షోకి. మా రిక్వెస్ట్ని తీసుకోండి సార్. మా నిర్మాతల వాదన చూడండి సార్, మా కష్టాన్ని చూడండి. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, మేము ఇక్కడ చంద్రశేఖర్ గారు కానీ, కేటీఆర్ గారిని కానీ, లేకపోతే మా చలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, అలాగే అక్కడ ఎఫ్డీసీ విజయ్ కుమార్ రెడ్డి గారిని కానీ, అలాగే పోసాని కృష్ణమురళి గారి కానీ చిన్న నిర్మాతల పక్షపాతి అంటారు. కనుక దయచేసి మాకు ఈ షోలు పర్మిషన్ ఇస్తారని ఇప్పుడైనా చూసి మేము మీకు టీవీ ముందు చెప్పడానికి కారణం ఏంటంటే మీకు ఎన్ని లెటర్లు రాసాం, ఎన్నోసార్లు చెప్పాం. మాకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా మీ దగ్గర రావడానికి కూడా ప్రయత్నం చేస్తాం. మరి రావడానికి ప్రయత్నం చేసినా కూడా అక్కడ ఎవరి పిల్లలు మీరు వాళ్ళనే పిలుస్తున్నారు తప్ప మమ్మల్ని రానివ్వటం. మొన్న కూడా అక్కడ మీకు కావాల్సిన వాళ్ళనే పిలుచుకున్నారు. కనుక దయచేసి మా రిక్వెస్ట్ అందరి తరపున 5వ షో పర్మిషన్ ఇమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. 5వ షో మీకు పర్మిషన్ అంటున్నారు, ఫస్ట్ ఒక షోతోనే సినిమా పోయింది తీసేస్తున్నాం థియేటర్స్ అంటున్నారు కదా, 5వ షో మళ్ళీ అడుగుతున్నారు. కాదు కాదు 5వ షో పర్మిషన్ అంటే 2:30. 5వ షో పర్మిషన్ అంటే 4 షోలు పెద్ద సినిమాలు ఏవైనా ఆడుకోవచ్చు. ఈజ్ అ పర్మనెంట్ 2:30 షోకి మాకు కన్ఫామ్ 2:30 షో మస్ట్ అండ్ షోట్ స్మాల్ బడ్జెట్ సినిమాలే వేయాలి, అదే ఆడాలి, ఇంకోటి ఆడటానికి లేదు. అది స్మాల్ బడ్జెట్ మూవీసే. ఇంకా దానికి 2.5 షో అనేది స్మాల్ బడ్జెట్ మూవీసే. ఇప్పుడు 5 షోలు పర్మిషన్ ఉంది, 5 షోలు పెద్ద సినిమాలకు వాడుకుంటున్నారు, చిన్న సినిమాకి లేదు. కనుక పర్మిషన్ కంపల్సరీ 2:30 షో మస్ట్ అండ్ షోట్ జియో పాస్ చేస్తే వాళ్ళు కంపల్సరీ అది 2:30 షో మాకు ఇస్తారు. 2:30 షో ఇస్తే మా చిన్న సినిమాలన్నీ ఆడుకుంటాం. బాగుంటే 4 షోలకి వెళ్తుంది, బాగలేకపోతే ఆ షోతో ఆగిపోతుంది. ఆ షోలు ఇప్పుడు మాకు ఏంటంటే 4 షోలకి అలా కరెంట్ బిల్లు రావట్లేదని వాళ్ళ బాధ, మాకు జనాలు రావట్లేదని వాళ్ళ బాధ, మాకేంటి సినిమా ఆడట్లేదని మా బాధ. కనుక ఒక్క షో అయినా ఇస్తే మా సినిమా టాలెంట్ బాగుంటేనే ఆడుతుంది, బాగాలేకపోతే ఏ సినిమా ఆడదు. కనుక దాన్ని రిక్వెస్ట్ చేసుకుంటాం 10 సంవత్సరాల నుంచి. మేము ఆదిపురుషులు ఒక్కరోజు వెళ్ళి అడిగితే, త్రిపురలో ఒక్కరోజు వెళ్ళి అడిగితే వెంటనే పర్మిషన్లు 450 రూపాయల టికెట్లు పర్మిషన్లో జియోలు పాస్ అయినప్పుడు మేము 10 సంవత్సరాల నుంచి మొదలుపెట్టుకుంటాం మా చిన్న వాళ్ళు అందరి తరపున. మాకు ఎందుకు రాదు అని అడుగుతున్నాం. అందుకే ఆయన కాలు పట్టుకుంటామని అడిగాం రిక్వెస్ట్. అది మరి వాళ్ళకే తెలియాలి. మీకు అంచనాలు ఉంటాయి కదా, వాళ్ళకి అంచనాయా రాలేదా, ఇప్పుడు ఇక్కడంతా రాజకీయాలు నడుస్తున్నాయి. ఒకలేదో సినిమా కొన్నానంటారు, ఇంకొకలేదో సినిమా కొన్నానంటారు, ఇంకోళ్ళు 200 కోట్లు అంటారు, ఇంకొకటి 200 కోట్లు అంటారు, ఇంకొకరు అంటారు మేము మొత్తం టోటల్గా 3 రోజుల్లో మొత్తం మా డబ్బు వచ్చిందంటారు. కొంతమంది అంటారు వాళ్ళంతా హైప్ తీసుకొస్తున్నారు, కొన్ని వాళ్ళు 100 నాశనం అయిపోయి ఉంటారు. ఇది ఎంత నిజమో ఎంత అబద్ధమో కొన్నవాడికి తీసుకున్నవాడికి వాళ్ళకి తప్ప ఎవరికీ తెలియదు. ఇది జగన్ సత్యం, మనం ఏం చేయలేం.